రంజాన్ ఒక పవిత్ర మాసమని, దాన ధర్మాలు తమకు ఉన్న సంపదలో ప్రతి ఒక్కరూ చేయాలని నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుబహాన్ అన్నారు. ఒంటిమిట్ట మండల పరిధిలోని మలకాటపల్లి క్రాస్ వద్ద గల మద్రసా నందు ఆయన రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేదలకు గోధుమ పిండి, రవికలు, ధనాన్ని పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ఈ రోజంతా సుమారు 1000 మంది వరకు పెద్దలు, 400 మంది చిన్నారులు హాజరవుతారని, ప్రతి ఒక్కరికి తమకున్న సంపద నుంచి దాన ధర్మాలు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహ్ యొక్క దయా కరుణతో అల్హమ్దులిల్లాహ్ రంజాన్ పండుగ వచ్చింది. రంజాన్ నెల రోజాలు ఉపవాసాలు గడిచిపోయినాయి. ఏ విధంగా ఉండాలని ఆ విధంగా మేము ఉండలేకపోయినాము. అల్లాహ్ క్షమించాలా. ఉపవాసాలున్న పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉపవాస వర్జనం చేసినాం. దాని తర్వాత అల్హమ్దులిల్లాహ్ ఆ నెలలో ఎక్కువగా దైవనామస్మరణ చేయడం జరిగింది. బాధ అనిపిస్తుంది. రంజాన్ పోయింది, మరలా రంజాన్ వరకు ఎవరు ప్రపంచంలో ఉంటారో లేదో తెలియదు. అద్భుతమైన మాసం ఇది. పాపాలు క్షమించే మాసం, పుణ్యాలను పెంచేటువంటి నెల ఈ నెల గడిచిపోయింది. అల్హమ్దులిల్లాహ్ ఈ నెలలో ఈ యొక్క పేదలకు, మా కష్టార్జితంలోనే పేదలకు అల్హమ్దులిల్లాహ్ ఇన్ని బట్టలు, దాని తర్వాత ఇంత గోధుమ పిండి ప్రతి ఒక్కరికి, మగవాళ్ళకు ఆడవాళ్ళకు ఇన్షాల్లా డబ్బులు సహాయం చేయాలని కృషిలో ఇన్షాల్లా కూర్చోవడం జరిగింది. ఈరోజు దాదాపు చుట్టుపక్కల పల్లెల నుంచి 1000 మంది పైన వస్తారు. పిల్లకాయలు 400-500 మంది అవుతారు. ఇన్షాల్లా వీళ్ళకు సహకారం చేసేటందుకు మా యొక్క ఒకనొక సోదరి అల్హమ్దులిల్లాహ్ మాకు సహకరించడం జరిగింది. ఆమె కోసం ఇన్షాల్లా మేము దువా చేస్తా ఉన్నాం. మద్రసా తరఫున కూడా సాయం చేయడం జరుగుతూ ఉన్నది. దీని ప్రతిఫలం మాకు అల్లాహ్ ప్రసాదించాలని, ఎవరైతే మాకు సాయం చేసినారో రంజాన్ నెలలో మద్రసా కొరకు సాయం చేసినారో వాళ్ళు కూడా అల్లాహ్ తఆలా వ్యాపారంలో ఒక జయాన్ని, వాళ్ళకి అభ్యుదయాన్ని, బర్కత్ను, వాటికి అన్ని అనారోగ్యాలు దూరపరచాలని, వాళ్ళు కూడా అందరిని నరకాన్ని నుంచి తెప్పించి స్వర్గ ప్రవేశం కలిగించాలని మేము అల్లాహ్తో దువా చేస్తూ ఉన్నాం. మనందరం చెప్పుకునే విషయాలపైన ఆచరించే శక్తిని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఈ రంజాన్ నెలలో వచ్చేసి ఈ యొక్క ధనము, ఈ యొక్క గుడ్డలు, వస్తువులు పంచడం జరుగుతూ ఉన్నది. బక్రీద్ నెలలో అల్హమ్దులిల్లాహ్ మాంసం పేదలకు పంచడం జరుగుతూ ఉన్నది. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవానికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. మరలా జన్మ అనేది లేదు, ఏం చేసుకుని ఇప్పుడే చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దాన ధర్మాలు చేసే వాళ్ళగా తయారు కావాలి. మనం ఉంటానా తింటా ఉన్నాం, ఇరుగు పురుగుల పరిస్థితులతో ఉండాలి. వాళ్ళని గమనించేటువంటి బాధ మనం గమనించాలి. ఇదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం అన్నమాట. ఎవరైతే కడుపు నిండా తింటా ఉన్నాడో, ఇరుగు పురుగుల పరిస్థితులతో ఉన్నాడో వాడు ముసల్మానే కాదన్నారు. కాబట్టి ఈ గుణాన్ని మనం పెట్టుకుని సదకా అంటే దానం చేసే వాళ్ళంగా మనం తయారు కావాలి. దీనికి ప్రతిఫలాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ ప్రసాదించేవాక, అంతిమ శ్వాస వరకు పేదలకు సహాయం చేసే గుణాన్ని మా అందరికీ, కుటుంబానికి అందరికీ కూడా అల్లాహ్ ప్రసాదించేవాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.